కి నా శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను. ఇప్పుడు మన అమ్మ గురువురు గురిగితే ఆమెకి ఎంత గొప్ప ఉంది చూడు. శ్రీశక్తి గొప్పదని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు ఆమెకి ఎంత భరించుకునితే ఇప్పుడు మనం మళ్ళీ ఇట్లా శ్రీశక్తితో గొప్పగా అయినాం మనం. తెలుసా? అమ్మదే కదా గొప్ప గుణం. ఆమెకి ఎంత భరించుకోయిందో చూడు. మన కోసం, మన ప్రజల కోసం ఆయన వాళ్ళని పట్టించుకోకుండా తిరిగి మనకి ఇంత శ్వాస మీద ధ్యాస పెట్టినందుకు మనకు ఒక్కసారి ఆయనకు వేల నమస్కారాలు చేసుకుంటున్నాను. నా గురువారికి, అమ్మ వాళ్ళమ్మకి, వాళ్ళ కుటుంబము చల్లగా ఉండాలి. మనకి ఇంత ఆనందం పెట్టినందుకు నాకు ఎలాగంటే చిన్నప్పుడు టీచర్ కావాలని ఉండే నాకు. అయితే ఇప్పుడు ఈ ధ్యానంలో మన ఫాదర్ పత్రిక నన్ను టీచర్ని చేసిండు. 1,00,000 విద్యార్థులకు చెప్పాలమ్మా బోర్దన నువ్వు పోయి చెప్పాలంటే 1,00,000 విద్యార్థులకు చెప్పొచ్చినాం మేము ఇద్దరం. మళ్ళీ ఇప్పుడు ఉన్నపత్తుల కరెక్ట్ లేదమ్మా, ఇంటింటి ధ్యానం పెట్టాలని చెప్పిండు. 360 ఇల్లు పెట్టినా నేను పిరమిడ్ కట్టకముందే. ఎంతమంది ఎదిగింది చూసినావా? ఇప్పుడు వాళ్ళు చేసేపోతే ఎనర్జీ వస్తుంది. వనపర్తుల కరెక్ట్ లేదు. 15 ఏళ్ళ రోజు గురుగారు వచ్చినా కానీ ఇంతవరకు పిరమిడ్ రాలే మా వనపర్తులు. ఎందుకో మళ్ళీ రావాలని ఈ 5 ఏళ్ళంటూ చాలా జరుగుతుంది. మా వనపర్తులో కూడా మెగా పిరమిడ్ వస్తుందని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ నేను గర్భసంచి ఆపరేషన్ చేసుకోవాలనుకున్నా. కర్నూలు పోయినా ఆ రోజే నేను గురుగారిని కలిసినాను. కర్నూలులో బుద్ధ పిరమిడ్లో అమ్మ పత్రిక గారు పక్కన ఉన్నారు. అమ్మ చేతిలో ఉండే ప్లేట్ నాకు ఇచ్చింది. అప్పుడు పెసరట్టు ఇచ్చింది. తిని మేమిద్దరం ఆపరేషన్